Hello students, good morning. How are you? Hope you all are good. So आज का टॉपिक है और क्लास 10 आज का टॉपिक है लोकगीत. So लोकगीत आप ये वर्ड को मोस्टली अगर इसे तेलुगु में बोलेंगे तो यू कैन से दैट మనం లోకల్గా జానపద గీతాలని అంటాం చూడండి. సో అదే మీనింగ్ లోకగీత్ అనే ప్రతి ఒక్క స్టేట్ ఒక సపరేట్ లాంగ్వేజ్ ఉంటుంది. ఆ లాంగ్వేజ్కి లోకల్ సాంగ్స్ ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ మన తెలంగాణలో చూస్తే కరీంనగర్, మహబూబ్ నగర్ అలాంటి ఆదిలాబాద్ అలాంటి ప్లేసెస్కి వెళ్తే వాళ్ళకి ఒక ప్రైవేట్ ఆల్బమ్, ప్రైవేట్ సాంగ్స్ ఉంటాయి అన్నమాట. ఏరియాకి ఒక ప్రైవేట్ ఆల్బమ్, ప్రైవేట్ సాంగ్స్ ఉంటాయి. సో అలాంటి వాటిని లోకగీత్ అంటారు. అంటే అవి మనకి బాలీవుడ్ మ్యూజిక్, హాలీవుడ్ కల్చర్, నెక్స్ట్ అలాంటిది కాకుండా కామన్గా లోకల్గా పాడే సాంగ్స్ अनమాట लोकगीत అంటే. సో लेट्स डिस्कस अबाउट दैट. तो उससे पहले यहाँ पे एक छोटा सा पोयम है, उसके रिलेटेड का लेट्स डिस्कस ऑन दैट. मेहंदी है रचने वाली हाथों में गहरी लाली. मेहंदी అంటే కాలేజ్ తెలుసు, మనం గోరింటాకు అంటాం. మెహందీ హే రచనే వాली हाथों में गहरी लाली. సో ఆ గోరింటాకు పెట్టినప్పుడు మనం ఏమవుతుంది, అది బాగా డ్రై అయిపోయాక కలర్ రెడ్ అవుతుంది. సో అదే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. కహే సఖియా కహే అబ్ కలియా హాథోं में खिलने वाली. సో అది మనకి ఆ రెడ్డిష్ కలర్, ఆ రెడ్ కలర్ ఎప్పుడు వస్తుంది, మనం మెహందీ అప్లై చేసినప్పుడు ఆ రెడ్ కలర్ ఎప్పుడైతే బాగా డ్రై అయినప్పుడు మనం దాన్ని డ్రై తర్వాత తీస్తే అది అప్పుడు ఆ కలర్ వస్తుంది. సో ఆ కలర్ ఆ రెడ్డిష్ కలర్ వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం, బాగా పండింది గొరిటాకు బాగా పండింది, రెడ్ కలర్ వచ్చిందని ఎలా అంటామో. సో ఆ వెనుక ఇక్కడ तेरे मन को जीवन को नई खुशियां मिलने वाली. సో ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఈ పోయంలో ఆథర్ జస్ట్ ఒక చిన్న లైన్ డిస్క్రైబ్ చేస్తున్నారు. అంటే మనం గోరింటాకు పెట్టినప్పుడు వెయిట్ చేశాక చాలా డ్రై చేశాక అది ఎలా రెడ్గా మారి ఎలా కలర్ఫుల్ అవుతుందో, సో మన లైఫ్లో కూడా అలానే కొంచెం ప్రతి దానికి కంగారు పడకుండా వెయిట్ చేసుకుంటా ప్రతి కరెక్ట్ సిచ్యువేషన్ కోసం వెయిట్ చేస్తే మన లైఫ్లో కూడా అలాంటి హ్యాపీనెస్ వస్తుందని చెప్పి మీనింగ్. సో జస్ట్ చిన్న లైన్ అది. नेक्स्ट उद्देश्य निबंध विधा से परिचित कराने और निबंध लिखने की प्रेरणा देना लोकगीत लिखने के लिए प्रेरित करता इसका उद्देश्य. సో ఇక్కడ ఆథర్ ఏం చేస్తున్నారంటే మెయిన్ సబ్జెక్ట్ అంటే మెయిన్ కాన్సెప్ట్ ఈ ఆథర్ ఏంటంటే ఇతను లోకగీత్ ఆ లోకల్ లాంగ్వేజ్ సాంగ్స్ ఏవైతే ఉంటాయో దాని మీద జనాలకి ఇంట్రెస్ట్ పెంచడానికి ఇలాంటి లెసన్స్ రాస్తున్నారు. సో लेट्स डिस्कस अबाउट द ऑथर. लेखक का नाम क्या है? लेखक का नाम है भगवत शरण उपाध्याय और उनका जन्म 1910 में हुआ था. सो वी डोंट हैव हिज डेट और ईयर, वो यहाँ पे डिक्लेयर नहीं हुआ. सो यू कैन कंसिडर दिस एज डेट ऑफ बर्थ. इन्होंने कहानी, कविता, रिपोर्टर्स, निबंध, बाल साहित्य में अपनी विशेष छाप छोड़ी. సో ఈ ఆథర్ ప్రతి దాంట్లో ఒక స్పెషాలిటీగా ఒక స్పెషల్గా ఒక ఎడిషన్స్ రాశాడు. లైక్ కహానీ, స్టోరీస్ అయినా, పోయమ్స్ అయినా, నవల్స్ అయినా, లేదంటే మనకు ఒక బుక్స్ లాగా ఉంటాయో అవన్నీ రాశాడు. చిన్నపిల్లలకి సంబంధించింది, సొసైటీకి సంబంధించింది, పెద్దవాళ్ళకి సంబంధించింది, ప్రతి ఒక్క కాన్సెప్ట్ మీద ఒక బుక్ రాశాడు. ప్రతి దానికి ఒక స్పెషాలిటీ ఉంది అనమాట. विश्व साहित्य की रूपरेखा कालिदास का भारत, ठूठा आम, गंगा गोदावरी आदि इनकी प्रसिद्ध रचनाएं. సో ఆయన రాసిన నవల్స్ అయినా రచనలు అయినా దాంట్లో ఫేమస్ అయినవి ఏంటి అంటే రూపురేఖ, నెక్స్ట్ కాళిదాస్కి భారత్, ठूठा आम, गंगा गोदावరి ఇలాంటి ఒక 4 to 5 చాలా పాపులర్ అన్నమాట మన ఆథర్ రాసింది. సో లెట్స్ డిస్కస్ అబౌట్ ద టాపిక్ లోకగీత్. సో మీకు ఆల్రెడీ చెప్పాను కదా లోకగీత్ అంటే ఇది లోకల్గా యూజ్ చేసే, లోకల్గా మనం జానపద గీతాలను ఎలా అంటాం అలాంటిది. ఇక్కడ इफ यू कैन सी ఇక్కడ विषय प्रवेश అని ఉంది. సో దాని మీద డిస్కస్ చేద్దాం. हमारी संस्कृति में लोकगीत और संगीत का अटूट संबंध है. సో మీరు ఎప్పుడైనా ఆలోచించండి, ఎప్పుడైనా గమనించారా ఇండియన్ కల్చర్, మన ఇండియన్ కల్చర్లో మన ఇండియాస్లో ఆల్మోస్ట్ 29 స్టేట్స్ ఉన్నాయి. 29 స్టేట్స్కి మోర్ దెన్ మీకు ఆ స్టేట్స్కి మళ్ళీ డిఫరెంట్ రీజన్గా సపరేట్ అవుతుంది. ఇప్పుడు మీరు ఒకవేళ తెలంగాణలో చూస్తే తెలంగాణలో నెంబర్ ఆఫ్ స్టేట్స్, నెంబర్ ఆఫ్ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ ఒక్కొక్క స్పెషాలిటీ ఉంది. సో ప్రతి ఒక్క ఆ స్పెషాలిటీకి ప్రతి ఒక్క సంథింగ్ ఒక సాంగ్ అని ఉంటుంది. అంటే వాళ్ళ కల్చర్ని, వాళ్ళ ప్లేస్ని డిస్క్రైబ్ చేయడానికి. ఇంకొక
ఇంకొకటి గమనించారు చూడండి, మన బాలీవుడ్లో మన లోకల్ లాంగ్వేజ్లో ఎలాంటి మూవీస్ చూసామో మీకు ఒక సాంగ్ అయినా మ్యూజిక్ అయినా కంపల్సరీ చాలా ఇంపార్టెంట్. ఇఫ్ యూ గో విత్ అన్ హాలీవుడ్ మూవీ మీకు అక్కడ సాంగ్స్ కనపడవు, సో దే విల్ ఓన్లీ ఫోకస్ ఆన్ ద స్టోరీ. బట్ మన దగ్గర ఏంటంటే సాంగ్ అనేది కంపల్సరీ. అలాంటిది हमारी संस्कृति में लोकगीत और संगीत అయితే మన కల్చర్ అన్నమాట. అది కల్చర్, మన కల్చర్ ఏంటిదంటే మనం బాగా సంగీతం అంటే ఏంటి, మన మ్యూజిక్ ఇంకా ఇలాంటి లోకల్ మ్యూజిక్ బాగా దాన్ని ఏమంటారు బాగా సపోర్ట్ చేస్తాం, బాగా ఇష్టపడతాం. मनोरंजन की दुनिया में आज के लोकगीतों का महत्वपूर्ण स्थान है. सो मनोरंजन అంటే यू कैन से ఎంటర్టైన్మెంట్ లైక్ టీవీ సీరియల్స్ అయినా మూవీస్ అయినా అక్కడ ఎక్కడైనా సరే మనకి లోకగీత అంటే ఒక సాంగ్స్ అనేది యూ కెన్ కాల్ ఇట్ యాజ్ ఎ సాంగ్స్. లెట్స్ కన్సిడర్ దిస్ యాజ్ సాంగ్స్. సో సాంగ్స్ ఎలా ఉంటుంది కంపల్సరీ మనం ఏ మూవీ చూసినా మనం టాలీవుడ్ తెలుగు లాంగ్వేజ్ ఉన్న మూవీస్ చూసినా యూ క్యాన్ చెక్ విత్ దట్ హిందీ మూవీస్, తమిళ్ మూవీస్ ఆర్ ఎనీ మరాఠీ మూవీస్ ఆర్ ఎనీ కన్నడ మూవీస్. మన ఇండియన్ స్టేట్లో ఎలాంటి స్టేట్, మన ఇండియన్ కంట్రీలో ఎలాంటి స్టేట్లో ఆ మూవీ చూసినా, ఎలాంటి మూవీస్ చూసినా స్టేట్ మూవీస్ సాంగ్స్ అండ్ మ్యూజిక్ ప్లే ఇంపార్టెంట్ రోల్. సో మనం అంత ఇంపార్టెన్స్ ఇస్తాం అన్నమాట దానికి. गीत संगीत के बिना हमारा मन रसा से नीरस हो जाता है. प्रस्तुत निबंध में भारतीय लोकगीत का वर्णन बड़े ही सुंदर ढंग से किया गया. సో మీరు ఎప్పుడైనా చాలా మంది హాబీస్ అంటే ఏమని చెప్తారు, లిజనింగ్ మ్యూజిక్ అనేది మీకు 100 out of 95% కంపల్సరీ. 100లో 95% మీకు ఎవరైనా అడిగినా వాళ్ళు చెప్పే వాళ్ళ హాబీ ఏంటంటే లిజనింగ్ మ్యూజిక్. Why listening music? Music has a power where they can cool your mind, relax your mind when you are in over depression or overthinking or you are in a disturbing state. అంటే మీకు ఏంటంటే ఎలాంటి డిస్టర్బింగ్ స్టేజ్ ఉన్నా మీకు బాగా ఏమంటారు బాగా డిప్రెషన్కి లోన్లీనెస్కి ఫీల్ అవుతుంటే అలాంటి టైంలో మ్యూజిక్ వింటే మీకు ఒక మైండ్కి రిలాక్సేషన్ ఇస్తుంది. సో దట్స్ ద రీజన్ we Indians mostly focus on the songs and music. Next, लोकगीत अपनी लोच ताजगी और लोकप्रियता में शास्त्रीय संगीत से भिन्न है. So शास्त्रीय संगीत అంటే ఏంటిది? శాస్త్రీయ సంగీతం అంటే ఏంటిది? కల్చరల్ మ్యూజిక్. సో కల్చరల్ మ్యూజిక్ అంటే మీరు ఎప్పుడైనా చూస్తే శాస్త్రీయ సంగీతం అంటే చాలా కొంచెం ఒక లెంతీగా ఉంటుంది, చాలా కష్టం. కల్చరల్ మ్యూజిక్ అంటే మీరు మామూలుగా ఇప్పుడు పాత ఓల్డ్ డేస్లో మహాభారత రామాయణం లాంటిది ఏవైతే సీరియల్స్ ఉంటాయో దాంట్లో వాళ్ళ బ్యాక్గ్రౌండ్లో సాంగ్స్ ఏవైతే వస్తాయో అలాంటివి అనమాట కల్చరల్ మ్యూజిక్. సో ఆ కల్చరల్ म्यूजिक ఆ लोकगीत అంటే ఈ శాస్త్రీయ సంగీత लोकगीत में बहुत ही अंतर है. అంటే రెండుతో చాలా డిఫరెంట్ ఉంది. యూ కెన్ ఇది లోకల్ లాంగ్వేజ్ అన్నమాట, బట్ ఇట్ ఇస్ సంథింగ్ రిలేటెడ్ విత్ సంస్కృत అండ్ ద్రావిడియన్ లాంగ్వేజ్. लोकगीत सीधे जनता का संगीत है. लोकगीत सीधे जनता के संगीत అంటే ఏంటి? డైరెక్ట్ అది ఒక మన లోకల్ పీపుల్ ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు చూడండి ఒక ట్రైబల్స్ ఉన్నారు మన దగ్గర చూడండి మన తెలంగాణలో లాట్ ఆఫ్ ప్రైవేట్ ఆల్బమ్స్, తెలుగు సాంగ్స్ కాకుండా ప్రైవేట్ ఆల్బమ్స్ చాలా ఉంటాయి. మీరు ఒకవేళ కరీంనగర్కి వెళ్తే కరీంనగర్ వాళ్ళకు సపరేట్గా వాళ్ళ లాంగ్వేజ్ అంటే వాళ్ళు మాట్లాడే తెలుగైనా కానీ వాళ్ళ వే ఆఫ్ టాకింగ్లో ఉన్న సాంగ్స్ ఉంటాయి. ఇఫ్ యూ గో విత్ మహబూబ్ నగర్, ఇఫ్ యూ గో విత్ ఆదిలాబాద్, మీరు అలా డిఫరెంట్ ప్లేసెస్కి డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్కి వెళ్తే వాళ్ళకి వాళ్ళు ఒక లోకల్ లాంగ్వేజ్లో పాడే ప్రైవేట్ ఆల్బమ్, ప్రైవేట్ సాంగ్స్ ఉంటాయి. సో అది ఇక్కడ ఆథర్ అదే అంటున్నాడు, లోకగీత్ సీదే జనతాగా సంగీతం అంటే అది డైరెక్ట్ లోకల్ పీపుల్గా వస్తుంది. ఘర్ గావ్ నగర్కి జనతాకి గీత్. సో అక్కడ ఏంటి మనం పాడే ప్రతి లోకగీత్ అంటే ప్రతి లోకల్ సాంగ్స్ ఎలా ఉంటుందంటే అక్కడ ఉన్న కల్చర్కి అక్కడ ఉన్న సిటిజన్కి రిప్రజెంట్ చేస్తుంది. इनके लिए साधन की जरूरत नहीं होती. सो ये पाटल पाడాలంటే మనం మోస్ట్లీ మనం ఇన్స్ట్రుమెంట్స్ చూసాం. ఇఫ్ యూ సీ విత్ ఎనీ టాలీవుడ్ ఆర్ బాలీవుడ్ ఆర్ హాలీవుడ్ మ్యూజిక్, వాళ్ళు మ్యూజిక్ కంపోజ్ చేయడానికి పాటలు పాడడానికి దే యూజ్ ఇన్స్ట్రుమెంట్స్ లైక్ గిటార్, డ్రమ్స్ అయినా
నెక్స్ట్ మీరు దాని ఏమంటారు పియానో అయినా అలాంటి. బట్ ఇక్కడ ఏమవుతుందంటే లోక్ గీత్ ఇలాంటి సాంగ్స్ పాడడానికి మనకి అలాంటి పెద్ద ఇన్స్ట్రుమెంట్స్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. त्योहारों और विशेष अवसरों के लिए गाया जाता है. సో ఇవన్నీ ఎప్పుడైనా మీరు ఎప్పుడైనా ఏదైనా పల్లెటూరుకి వెళ్ళినప్పుడు మోస్ట్లీ ట్రైబల్ పీపుల్స్ అంటే ట్రైబల్స్ అంటే మీకు తెలుసు ఆల్రెడీ. ట్రైబల్ పీపుల్స్ వాళ్ళు ఏం చేస్తారంటే ఎప్పుడైనా వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు మీరు చూడండి, వాళ్ళు పాడే పాటలకి మనం మాట్లాడే మాటలకి చాలా డిఫరెంట్ ఉంటుంది. దే డోంట్ యూజ్ ఎనీ కైండ్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్, ఎలాంటి ఇన్స్ట్రుమెంట్ యూజ్ చేయరు. బట్ వాళ్ళు పాడే పాటలు ఇంకా చాలా మీనింగ్ఫుల్గా చాలా మంచిగా అనిపిస్తాయి. సో అది మోస్ట్లీ ఎప్పుడు పాడాలంటే ఎలాంటి పండుగలు అయినప్పుడైనా, ఎలాంటి ఫెస్టివల్స్ ఉన్నప్పుడైనా, ఏదైనా ఒకేషన్స్ అయినప్పుడు అలాంటి పాటలు పాడతాం. सदा से गाए जाते नहीं और इनके रचने वाले भी अधिकतर गाँव के लोग हैं. అయితే ఇక్కడ నేను చెప్పినట్టు త్యోహార్ విశేష అవసరం అంటే ఏదైనా ఫెస్టివల్స్ లేదంటే ఒక స్పెషల్ ఒకేషన్ అప్పుడే ఇలాంటి సాంగ్స్ పాడతారు. ఆ పాడిన వాళ్ళు కూడా లోకల్ పీపుల్ ఉంటారు. పెద్ద సెలబ్రిటీస్ వాళ్ళు, ఏదో మ్యూజిక్ సింగర్స్ వాళ్ళని కాదు, వాళ్ళు జస్ట్ లోకల్ పీపుల్ అనమాట. అక్కడ ఉండే ఊర్లో విలేజెస్లో ఉండే లోకల్ పీపుల్ పాడతారు అనమాట. स्त्रियों ने भी इनकी रचना में विशेष भाग लिया. సో ఏమవుతుందంటే ఇట్లాంటి లోకల్ సాంగ్స్ స్త్రీ అంటే లేడీస్ కూడా చాలా క్రూషియల్ రోల్ ఇంపార్టెంట్ ప్లే చేస్తారు అనమాట. వాళ్ళు చూడండి, ఇప్పుడు ఏదైనా సాంగ్ పాడేటప్పుడు మేల్ సింగర్స్ ఉంటే అట్ ద సేమ్ టైం ఫీమేల్ సింగర్ కూడా ఉంటారు. సో ఇలాంటి దానికి లోక్గీత ఇలాంటి లోకల్ సాంగ్స్కి వాళ్ళు ఒక క్రూషియల్ రోల్ని ప్లే చేస్తారు అనమాట. ये गीत बाजा की मदद से बिना ही या साधारण ढोलक चार्ज करता बाजू आदत की मदद से किया जाता है. సో మీకు ఆల్రెడీ చెప్పాను కదా, నార్మల్గా మీరు ఏదైనా సాంగ్స్ కంపోజ్ చేసుకుంటే, నార్మల్గా ఏదైనా చేస్తే వి నీడ్ లాట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్. కానీ ఇలాంటి సాంగ్స్ పాడడానికి దే డోంట్ యూజ్ ఎనీ కైండ్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్. వాళ్ళకి ఒక ఢోల్ అంటే డబ్బు లాంటిదైనా, బాన్సూరి, నెక్స్ట్ నార్మల్గా వాళ్ళు లోకల్గా యూజ్ చేసే ఇన్స్ట్రుమెంట్స్ ఏముందో దాంట్లో యూజ్ చేసుకుని పాటలు పాడుకుంటారు. एक समय था जब शास्त्रीय संगीत के सामने इसको हे समझा जाता था. So once upon a time शास्त्रीय संगीत यानी कल्चरल म्यूजिक. So we have a western dance like cultural dance, western dance అలా చాలా ఉంటాయి చూడండి. అలాంటి టైంలో కల్చరల్ మ్యూజిక్ ముంగట ఈ లోక్ గీత ఈ మ్యూజిక్ చాలా చిన్న చూపు చూసేవాళ్ళు అనమాట. సో వాళ్ళ మీనింగ్ ఎలా ఉంటుందంటే దిస్ ఇస్ అ హై ఎండ్ మ్యూజిక్ వన్స్ అపాన్ ఏ టైం. అండ్ ఈ వీరు పల్లెటూరులో బీద వాళ్ళు, ఏం లేని వాళ్ళు అప్పుడు మనకి చాలా హై పీపుల్ అండ్ లో పీపుల్ అని చాలా రేసిజం ఉండేది చూడండి. సో అలాంటి సిచ్యువేషన్ వీళ్ళు ఏమనుకునే వాళ్ళంటే దళితులు ఎవరైతే ఉంటారో వాళ్ళు అలాంటి పాటలు యూజ్ చేస్తారు, మనం కాదని చెప్పి కొంచెం హేళనగా చూసేవాళ్ళు. अभी हाल तक इनकी बड़ी उपेक्षा की जाती थी, पर इधर साधारण जनता की ओर जो लोगों की नजर फिरी है तो साहित्य और कला के क्षेत्र में परिवर्तन हुआ. as I told you, older days కాకుండా రీసెంట్ ఒక 10 to 20 years కింద కూడా ఇలాంటి కల్చర్ ఉండేది. మనం కల్చరల్ మ్యూజిక్ అంటే ట్రెడిషనల్ మ్యూజిక్ అండ్ దీనికంటే ట్రెడిషనల్ మ్యూజిక్కి చాలా చాలా ఏమంటారు చాలా ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు. ఇది మనం కేస్ చేయకపోతుంది. బట్ ఏమైందంటే డే బై డే మన మైండ్ సెట్ చేంజ్ అయ్యింది. వి చేంజ్ అవర్ మైండ్ సెట్ అండ్ ద డే వెన్ వి చేంజ్ అవర్ మైండ్ సెట్ మనకి దీని ఇంపార్టెన్స్ కూడా తెలిసింది. దీని ఇంపార్టెన్స్ ఎందుకంటే లోకి చూడండి, మనం నెక్స్ట్ స్లైడ్స్ అన్నదాన్ని తెలుస్తాం. వాళ్ళు ఎప్పుడైనా ఏదైనా పాటలు పాడతారు. ఫర్ సపోజ్ వీ హ్యావ్ ఏ ఫేమస్ సింగర్ గద్దా, ఇదే ఉంటారు. ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ సింగర్. సో ఆయన పాడిన పాటలు ఎప్పుడైనా మీరు వినండి. ఆయన పాడిన పాటల్లో మన సొసైటీలో ఉన్న కష్టాలు, మనం పడుతున్న ప్రాబ్లమ్స్ అవన్నీ దీంట్లో డిస్క్రైబ్ చేస్తారు అన్నమాట. ఈ సాంగ్స్లో డిస్క్రైబ్ చేస్తారు. సో అది జరిగింది మనం డే బై డే మనం మెచ్యూరిటీ అయ్యి మన మైండ్ మెచ్యూర్ అయ్యి మనం ఆలోచించే విధానం చేంజ్ అయిన తర్వాత మనకి దీని ఇంపార్టెన్స్ తెలిసింది. మనం పడుతున్న కష్టాలు, మనం పడుతున్న ప్రాబ్లమ్స్ని డిస్క్రైబ్ చేయడానికి ఇలాంటి సాంగ్స్ని క్రియేట్ చేసి పాడడం మొదలు పెట్టారు. అప్పటి నుంచి ఇవన్నీ జనాలకు తెలిసి అది చాలా ఫేమస్ అయిపోయింది. अनेक लोगों ने विविध बोलियों के लोक साहित्य और लोकगीतों के संग्रह पर कमर बांधी है और इस प्रकार के अनेक संग्रह अब तक प्रकाशित हो गए. సో ఇది ఎక్కడో ఒక్క దగ్గర స్టార్ట్ అయింది. ఇలాంటి సాంగ్స్ అంటే ఇది అక్కడ ఉన్న ప్రజలకు ఉన్న కష్టాలను ఒక పాటలాగా మార్చి అక్కడ ఎక్కడో ఒక దగ్గర స్టార్ట్ చేసిన తర్వాత అది అందరి ప్రజలకు తెలిసిన తర్వాత ప్రతి ఒక్క
ప్రతి ఒక్క స్టేట్లో లోకల్గా ఇలాంటి సాంగ్స్ క్రియేట్ చేశారు. సో ఇలాంటి సాంగ్స్ క్రియేట్ చేసి నాట్ ఓన్లీ ఆఫ్ ప్రాబ్లమ్స్, ఏదైనా ఒకేషన్ ఉన్నా ఏదైనా ఫెస్టివల్ ఉన్నా అలాంటి ఒక సాంగ్స్ క్రియేట్ చేసుకుని ఇప్పుడు ఇది మన కంట్రీ వైజ్ స్ప్రెడ్ అయిపోయింది. మీకు చెప్పినట్టు ప్రతి ఒక్క లాంగ్వేజ్ ఒక సపరేట్ ఉంటాయి. ఇఫ్ యూ గో విత్ రాజస్థానీ వోకల్ సాంగ్స్ ఉంటాయి. ఇఫ్ యూ గో విత్ మరాఠీ సాంగ్స్ ఉంటాయి. ఇఫ్ యూ గో విత్ మన తెలంగాణలో చాలా ఇలాంటి సాంగ్స్ ఉన్నాయి. గో విత్ హిందీ సాంగ్స్, భోజ్పురి సాంగ్, అలా చాలా ఉన్నాయి అన్నమాట. लोकगीत में कई प्रकार है, उसका एक प्रकार तो बड़ा ही ओजस्वी और सजीव है, यह इस देश के आदिवासियों का संगीत है. సో లోకగీత్ ఇది చాలా టైప్ ఉంది అన్నమాట. దాంట్లో కొన్ని మనకి మన ప్రజలకు ఉన్న కష్టం తెలియజేయడానికి కొన్ని సాంగ్స్ ఎలా ఉంటాయంటే మన హ్యాపీనెస్ని డిస్క్రైబ్ చేయడానికి, కొన్ని సాంగ్స్ అయితే దేవుడి మీద పాడతారు, కొన్ని సాంగ్స్ దేశం మీద పాడతారు. సో అలాంటి సపరేట్ చాలా ఉంటాయి అన్నమాట కేటగిరీస్. ఇంకా एक प्रकार तो बड़ा ही ओजस्वी और सजीव है. సో దీంట్లో మోస్ట్లీ బాగా ఇంపార్టెంట్ అనేది ఏంటంటే యాక్చువల్ స్టార్టింగ్ నుంచి ట్రైబల్స్ నుంచి మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ట్రైబల్స్ ఆర్ ట్రైబ్, ఆదివాసి, యూ కెన్ కాల్ దిస్. సో యాక్చువల్గా స్టార్ట్ అయింది ఇక్కడ నుంచి. సో ఇన్ ఓల్డర్ డేస్ ట్రైబల్స్ వాళ్ళు ఫస్ట్ స్టార్ట్ చేశారు అనమాట. సో అక్కడ నుంచి అది స్ప్రెడ్ అయ్యి అందరికి కూడా అది మొదలు పెట్టారు. మధ్యప్రదేశ్, దక్కన్, ఛోటా నాగపూర్ में गोंडखाल, गिरस्तान आदि फैले हुए. సో మీకు చెప్పినట్టు ప్రతి ఇండియాలో మోస్ట్లీ ఆల్ ఆఫ్ ద స్టేట్స్ అవన్నీ మధ్యప్రదేశ్ అని, ఛోటా నాగపూర్ అని చెప్పి చాలా ప్లేసెస్ ఇప్పుడు ఇలాంటి సాంగ్స్ ఫేమస్ అయిపోయినాయి. इनके गीत और नाच अधिकतर साथ और बड़े गलों में गाए और नाचे जाते हैं. సో మీరు ఎప్పుడైనా ఇలాంటి సాంగ్స్ ఎప్పుడైనా మీరు యూట్యూబ్లో అయినా వీడియోస్ ఏదైనా చూస్తే చూడండి, అక్కడ గ్రూప్ ఆఫ్ పీపుల్ కలిసి డాన్స్ చేస్తూ ఉంటారు, పాడుతూ ఉంటారు. మనకి ఇంతకు ముందు ఒక షో కూడా వచ్చేది మన మా టీవీలో, సంథింగ్ తెలుగు ఛానల్స్, ఇప్పటికీ కొన్ని న్యూస్ ఛానల్స్లో ఇలాంటి ఈవెంట్ జరుగుతూ ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తారంటే పల్లెటూరు నుంచి, విలేజెస్ నుంచి పీపుల్స్ని తీసుకొచ్చి వాళ్ళకున్న లోకల్ సాంగ్స్ని వాళ్ళు పాడి దాన్ని ఎంకరేజ్ చేస్తారు అనమాట, వాళ్ళ కల్చర్ని ఎంకరేజ్ చేస్తారు. సో అలాంటి చాలా షోస్ ఉన్నాయి. సో అలాంటి షోస్లో ఏంటంటే సింగిల్ పర్సన్గా ఉండదు, లాట్ ఆఫ్ పర్సన్స్ ఒక 20-30 మెంబర్స్ కలిసి పాడుకుంటా తన ఎక్స్ప్రెషన్స్ని ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు, ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు. 20-30 आदमी और औरतों में एक साथ एक दूसरे के जवाब में गाते डिसाइड हो चुके हैं. అంటే చెప్పినట్టు సింగిల్ గా అయ్యే పని కాదు, 20-30% అట్ ఏ టైం ఆడుతూ పాడే సాంగ్స్ అన్నమాట. इनकी भाषा में संबंध में कहा जा चुका है कि ये सभी लोकगीत गाँव और इलाकों की बोलियों में गाए जाते हैं. సో మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఇది మోస్ట్లీ ఎలా ఉంటాయంటే ప్రతి ఒక్క లాంగ్వేజ్, ప్రతి ఒక్క స్టేట్లో ఉన్న లోకల్ లాంగ్వేజ్ని బట్టి ఉంటుంది. మీకు చెప్పినట్టు మహారాష్ట్రకి వెళ్తే వాళ్ళకు ఒక లోకల్ లాంగ్వేజ్లో వాళ్ళ సాంగ్స్ ఉంటాయి. మన దగ్గర మన తెలంగాణ, మన తెలుగు లాంగ్వేజ్ వస్తుంది. యూ కెన్ గో రాజస్థాన్, అక్కడ రాజస్థానీస్లో ఉంటుంది, భోజ్పురిలో ఉంటుంది, బెంగాలీలో ఉంటుంది. సో ప్రతి ఒక్క లాంగ్వేజ్లో, ప్రతి ఒక్క లోకల్ లాంగ్వేజ్లో ఇలాంటి సాంగ్స్ని చూడవచ్చు. इसी कारण ये बड़े आह्लादकर और आनंददायक होते हैं. సో మనం ఎప్పుడు ఒకటే ట్రాన్స్ ఆఫ్ మ్యూజిక్ వింటే మనం కూడా బోర్ అయిపోతాం. మనం ఎప్పుడు బాలీవుడ్ మూవీస్ సాంగ్స్ విన్నా, హాలీవుడ్ సాంగ్స్ విన్నా, మనం అదే ట్రాన్స్ ఉంటే మనకి అది వన్స్ అపాన్ ఎ టైం బోర్ అయిపోతుంది. దట్ డే వెన్ యూ స్టార్ట్ లిజనింగ్ ద డిఫరెంట్ కల్చర్ సాంగ్స్, అంటే ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క కల్చర్ ఎలా ఉంటుందో వాళ్ళ మ్యూజిక్ డిఫరెన్స్ కూడా అలా ఉంటుంది. మన దగ్గర డబ్బులు యూజ్ చేస్తున్నట్టు గోవింద్ అదర్ దగ్గర వాళ్ళ కాళ్ళకి గజ్జలు కట్టుకొని డాన్స్ చేస్తారు. దే ఓన్లీ యూజ్ బాన్సూరి, అంటే ఆ బాన్సూరి మీకు తెలుసు కదా, సో దాన్ని యూజ్ చేసుకుంటా పాటు. సో ఎవ్రీ అలాంటి మ్యూజిక్ వింటూ ఉంటే మనకి ఆటోమేటిక్ దాని మీద ఇంట్రెస్ట్ పెరుగుతూ ఉంటుంది. राग तो इन गीतों के आकर्षक होते ही हैं, इनकी समझी जा सकने वाली भाषा भी इनकी सफलता का कारण है. సో ఇక్కడ ఆథర్ ఏం చెప్తున్నాడంటే, వాళ్ళు పాడిన పాట మ్యూజిక్ అంతా బాగుంటుంది, అట్ ద సేమ్ టైం వాళ్ళు పాడే పాట లాంగ్వేజ్ కూడా ఒక లోకల్ లాంగ్వేజ్ ఉంటుంది కాబట్టి యూ కెన్ ఈజీలీ అండర్స్టాండ్, యూ కెన్ ఈజీలీ గో విత్ దట్ లిరిక్స్ అనమాట. మీకు ఇప్పుడు ఫర్ సపోజ్ తెలుగులో పాడే సాంగ్స్ మీకు ఎంత ఈజీగా అర్థమవుతుంది, బికాజ్ వీఆర్ టాకింగ్ ఇన్ ఇంగ్లీష్, వి నో తెలుగు, మనం దాన్ని చదవడం రాయడం వచ్చు కాబట్టి తెలుగులో పాడే సాంగ్స్ మనకి ఈజీగా అర్థమవుతుంది. అదే మీరు వేరే స్టేట్ వాళ్ళని తెలుగు సాంగ్ వినిపిస్తే ఫస్ట్ వాళ్ళు ఏం చేస్తే వాళ్ళకి అర్థం కాదు. సో అలాంటిది అనమాట. अनंत संख्या में
अपने देश में स्त्रियों के गीतों की है. So most of the songs స్త్రీలు అంటే లేడీస్ మీద ఆడవాళ్ళ మీద ఇలాంటి సాంగ్స్ పాడారు. ఎందుకంటే మనం చూసి ఉంటే ఆల్మోస్ట్ ఫ్రమ్ ఓల్డెన్ డేస్ స్త్రీల మీద చాలా ఏమంటారు వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. చాలా ప్రాబ్లమ్స్ చాలా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి వాళ్ళకి. సో ఇలాంటి మోస్ట్లీ సాంగ్స్ లేడీస్ స్త్రీల మీదనే రాస్తారన్నమాట. हालांकि ये गीत भी लोकगीत ही पर अधिकतर इन्हें औरतें ही गाती हैं. So most of the songs they will write on ladies. కానీ నా స్పెషాలిటీ అంటే పాడే వాళ్ళు కూడా మోస్ట్లీ చాలా మంది లేడీస్ ఉంటారు. యూ కెన్ సీ నేను మీకు చెప్పాను కదా ఒక లోకల్ సాంగ్స్ అంటే మన సంథింగ్ ఏదో ఛానల్స్లో ఇప్పటికొక షోస్ ఉంటుంది. అక్కడ చూడండి మోస్ట్లీ వచ్చే సింగర్స్ అందరూ లేడీసే ఉంటారు అన్నమాట. इन्हें सीरियस की भी अधिकतर वही है. वैसे मर्द रचने वाले या गाने वाले भी कमी नहीं है, पर इन गीतों का संबंध विशेषतः स्त्री से. సో లేడీస్ అనే కాదు ఈవెన్ మేల్ సింగర్ కూడా ఉంటారు. ఇలాంటి రాసే లేడీస్ సింగర్ కాకుండా మేల్ సింగర్ ఉంటారు. యాక్చువల్ రాసేది కూడా చాలా మంది వాళ్ళు పాడేవాళ్ళు కూడా మేల్ సింగర్స్ ఉంటారు. బట్ ఆ సాంగ్కి ఏమంటారు ఒక లైఫ్ అనేది ఎప్పుడు వస్తుందంటే ఎప్పుడైతే లేడీస్ సింగర్ జాయిన్ అయ్యి ఆ సాంగ్ని పాడతారో ఆ టైంలో వాళ్ళ ఫీలింగ్ ఎక్స్ప్రెస్ చేస్తారు చూడండి. అప్పుడు ఆ సాంగ్ ఒక ఇంపార్టెన్స్ బయటికి వస్తుంది. इस दृष्टि से भारत इस दिशा में सभी देशों में भिन्न है, क्योंकि संसार के अन्य देशों में स्त्रियों के अपने गीत मर्दों या जनगीतों से अलग और भिन्न है, मिले जुले. సో ఇక్కడ ఏంటి అంటే ఇలాంటి కల్చర్ నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, ఈ కల్చర్ వరల్డ్ వైడ్ ఫేమస్ అనమాట. అదొక రికగ్నైజేషన్ అనమాట మన ఇండియాకి. ఇలాంటి సాంగ్స్ కంట్రీలో వరల్డ్ ఎక్కడ ఉండదు. ఎందుకంటే ప్రతి ఒక్క మోస్ట్లీ ఆల్ ఆఫ్ ద కంట్రీస్ ఆఫ్ దేర్ లోకల్ లాంగ్వేజెస్ ఉన్నా కానీ వాళ్ళ ఆ లోకల్ లాంగ్వేజ్ సాంగ్స్ అంతా హిట్ కాలేదు. మనకున్న ఇలాంటి యాజ్ వి నో దట్ ఇండియా ఇస్ వాస్ట్ అండ్ విత్ నంబర్ ఆఫ్ మిక్స్డ్ కల్చర్స్ అనమాట. సో ఇక్కడ ప్రతి ఒక్క సాంగ్స్ ఉన్న స్పెషాలిటీ వల్ల అది మనం వరల్డ్ అంతా ఫేమస్ అనమాట. एक विशेष बात यह है कि नारियों के गाने साधारण अकेले नहीं गाए जाते, दल बांधकर गाए जाते हैं. అయితే ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ ఏం చేస్తుంది నాయక గానే అకేలే నేను చెప్పినట్టు ఇది సింగర్ గా పాడే సాంగ్ కాదు. నంబర్ ఆఫ్ పీపుల్ ग्रुप ऑफ पीपल मिक्स टुगेदर एंड दे विल सिंग द सॉन्ग. अनेक कंठ एक साथ फूटते हैं, यद्यपि अधिकतर इनमें मेल नहीं होता, फिर भी त्योहारों और शुभ अवसरों पर ये बहुत ही भले गाए जाते हैं. అయితే ఏమవుతుందంటే వీళ్ళు ఒక ప్రొఫెషనల్ సింగర్స్ కాదు. దే ఆర్ నాట్ ప్రొఫెషనల్ సింగర్. పాడేటప్పుడు వాళ్ళు తప్పులు ఉంటే అందరూ ఒకసారి పాడినప్పుడు somebody miss the vocal, somebody miss the lyrics. కానీ అక్కడ ఏమవుతుందంటే వాళ్ళు పాడే పాటలకి అక్కడ ఉన్న సిచ్యువేషన్ అక్కడ ఉన్న ఎన్వైరన్మెంట్ ఆ పాట కూడా చాలా స్వీట్గా అనిపిస్తుంది మీకు. गाँव और नगरों में गायिकाएं भी होती है जो विवाह जन्म आदि के अवसरों पर गाने के लिए बुलाई जाती है. सो इफ यू गो विद द नॉर्थ इंडिया साइड, उत्तर प्रदेश है ना, बिहार है ना, मध्य प्रदेश है ना, నెక్స్ట్ పశ్చిమ బెంగాల్, కోల్కతా అలాంటి ప్లేసెస్లో అక్కడ ఉన్న విలేజెస్కి వెళ్తే అక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు ఇంట్లో ఎలాంటి సెలబ్రేషన్ ఉన్నా, ఫర్ సపోజ్ ఇంట్లో ఎలాంటి మ్యారేజ్ ఒకేషన్స్ ఉన్నా, లేదంటే ఇంట్లో ఇప్పుడు ఏదైనా బేబీ బార్న్ అయినా, లేదంటే ఎలాంటి ఫెస్టివల్ అయినా అక్కడ వాళ్ళకి ఒక సపరేట్ గ్రూప్ ఉంటుంది అనమాట. అంటే అలాంటి పీపుల్ ఉంటారు, వాళ్ళు వచ్చి ఇంటికి వచ్చి పాడుతూ ఉంటారు, ఆడుతూ ఉంటారు అన్నమాట. सभी ऋतुओं में स्त्रियां उल्लासित होकर दल बांधकर गाती है, पर होली बरसात की कचरे आदि तो उनकी अपनी चीज है जो सुनते ही बनती है. అయితే ఇక్కడ ఏమవుతుందంటే ప్రతి ఒక్క సీజనల్ సాంగ్స్ అని ఉంటుంది. ఒక్కొక్క సీజన్కి ఒక్కొక్క సాంగ్ పాడుతూ ఉంటారు లేడీస్. ప్రతి సాంగ్స్కి చాలా అద్భుతంగా పాడతారు. కానీ మెయిన్లీ వాళ్ళు ఎప్పుడంటే మెయిన్లీ ఇలాంటి ఈవెంట్స్ ఎప్పుడు జరుగుతాయంటే ఊళ్ళలో హోలీ ఉన్నప్పుడు, లేదంటే ఫస్ట్ వర్షం పడినప్పుడు, మనం పంటలు కోసేటప్పుడు అదొక ఎనర్జీ కోసం ఇలాంటి సాంగ్స్ యూజ్ చేస్తారు. అయితే ఇక్కడ ఏమైతే అలాంటి సాంగ్స్, అలాంటి ఈవెంట్స్, ఇలాంటి సాంగ్స్ పాడినప్పుడు ఏమైతే అక్కడ ఉన్న జనాలకి కొంచెం ఎనర్జీ అనేది వస్తుంది. पूरब की बोलियों में अधिकतर मैथिली कोकिल विद्यापीठ के गीत गाए जाते हैं, पर सारे देश में कश्मीर से कन्याकुमारी तक और काठगोदावरी, गुजरात, राजस्थान से उड़ीसा आने तक अपने अपने विद्यापति. అయితే ఇక్కడ ఏమవుతుందంటే మోస్ట్ ఆఫ్ ద కంట్రీ వి గో విత్ ద వెస్టర్న్ మ్యూజిక్. చాలా వెస్టర్న్ మ్యూజిక్ వింటాం. చూడండి ఇప్పుడు చాలా మంది వెస్టర్న్ మ్యూజిక్ యూజ్ వినడానికి ఇష్టపడతారు. బట్ ఇలాంటి మ్యూజిక్కి ఉన్న స్పెషాలిటీయే చాలా డిఫరెంట్. మీరు చూడండి అవుట్ ఆఫ్ 10 8 మెంబర్స్ ఇలాంటి వెస్టర్న్ మ్యూజిక్ విన్నా ఎక్కడో ఒక 2 మెంబర్స్
కంపల్సరీ ఇలాంటి మ్యూజిక్ వినడానికి ఇష్టపడతారు. ఎందుకంటే దీంట్లో ఉన్న స్పెషాలిటీ అక్కడ ఇక్కడికి ఏమవుతుందంటే ఈ సాంగ్ వల్ల మీ కల్చర్ని రికగ్నైజ్ చేస్తున్నారు, ప్లస్ మీ ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నారు, మీ టాలెంట్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. స్త్రీయా ढोलक की मदद से गाती है. సో ఇక్కడ చూడండి, స్త్రీయా అంటే లేడీస్ ఏం చేస్తారు, ढोलकతో పాడుకుంటా దాన్ని వాయించుకుంటా పాడుతూ ఉంటారు. अधिकतर उनके गाने के साथ नाच का भी पुट होता है. गुजरात का एक प्रकार का दलीय गायक गरबा है जिसे विशेष विधि से घेरे में घूमकर औरतें गाती. సో మీరు చూడొచ్చు గర్బా డాన్స్ ఉంటుంది, మోస్ట్లీ నవరాత్రికి అలాంటి డాన్స్ ఈవెంట్స్ ఉంటాయి. సో అక్కడ చూడండి వాళ్ళు ఏం చేస్తారు, పాటలు పాడుకుంటారు, డాన్స్ ఆడుకుంటా వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సో అది ఒక లోకల్ సాంగ్ అనమాట, దాన్ని లోక్గీత్ అంటారు. చాలా కొన్ని హిందీ మూవీస్లో చూస్తుంటారు, వాళ్ళు ఏం చేస్తారు పాటలు పాడేటప్పుడు పెళ్లి జరుగుతుంటే కొంతమంది లేడీస్ అక్కడ కూర్చొని వాళ్ళు డోల్ వాయించుకుంటూ పాడుతూ ఉంటారు, అక్కడ వేరే వాళ్ళు డాన్స్ చేస్తూ ఉంటారు. సో అలాంటి ఈవెంట్స్ అనమాట అవన్నీ. साथ ही लड़कियां भी बजाती जाती हैं जो बाजे का काम करती है. इसमें नाच गान साथ साथ चलते हैं. సో మీకు చెప్పినట్టు ఆల్రెడీ ఇలాంటి ఈవెంట్ జరిగినప్పుడు ఏమవుతుంది, సెట్ ఆఫ్ పీపుల్ అక్కడ కూర్చొని డోల్ వాయిస్తూ ఉంటారు, కొంతమంది మ్యూజిక్ గ్రూప్ వాయిస్తూ ఉంటారు, కొంతమంది డాన్స్ చేస్తూ ఉంటారు. సో వీళ్ళందరూ ఒక మిక్స్ టుగెదర్ ఈవెంట్ని సక్సెస్ చేస్తారు. सभी प्रांतों में यह लोकप्रिय हो चला. इसी प्रकार होली के अवसर पर ब्रज में रस्सियां चलता है जिसे दल दल के लोग गाते हैं, स्त्रियां विशेष तौर पर. సో ఇలాంటి ఇలాంటి ఈవెంట్ ఒక్కొక్క ఏమంటారు, ఒక్కొక్క ఫెస్టివల్కి ఒక్కొక్క రకంగా పాడతారు అన్నమాట. ఇప్పుడు చూడండి హోలీ ఉంది, హోలీకి ఏమంటారు, హోలీ ఫెస్టివల్ ఆఫ్ కలర్. సో వాళ్ళు రాసే సాంగ్, వాళ్ళు పాడే సాంగ్ హోలీని రికగ్నైజ్ చేస్తున్నారు, అంటే హోలీకి సంబంధించిన కలర్స్ గురించి ఆ సాంగ్ రాస్తారు. గో విత్ దివాళీ ఇస్ ద ఫెస్టివల్ ఆఫ్ లైట్. సో వాళ్ళు దివాళీ అప్పుడు పాడే సాంగ్ ఎలా ఉంటుందంటే ఇట్ విల్ రిఫ్లెక్ట్ ద నేచర్ ఆఫ్ ద లైట్. అంటే అక్కడ లైట్ డిస్క్రైబ్ చేసుకుంటే వాళ్ళు అప్పుడు ఒక సాంగ్ రాస్తారు. అంటే అది సీజనల్ సాంగ్స్ అనమాట, ఒక్కొక్క సీజన్ని బట్టి, ఒక్కొక్క ఫెస్టివల్ని బట్టి, ఒక్కొక్క ఈవెంట్ బట్టి దే ఆర్ చూసింగ్ ద సాంగ్స్, దే విల్ రైట్ ద సాంగ్స్ అండ్ దే विल सिंग द सॉन्ग. गाँव के गीतों के वास्तव में अनंत प्रकार है. जीवन जहाँ इटला कर लहराता है वहाँ भला आनंद के स्रोतों की कमी हो सकती है. उद्दाम जीवन के ही वहाँ के अनंत संख्यक गाने प्रतीक है. సో ఇక్కడ ఏమంటున్నారంటే, ఎప్పుడైనా మీరు ఒకసారి విలేజ్లో వెళ్ళినప్పుడు ఇలాంటి సాంగ్స్ వినడానికి ట్రై చేయండి. సో పీపుల్ హూ ఆర్ ఆల్వేస్ షోయింగ్ ఇంట్రెస్ట్ ఆఫ్ లిజనింగ్ దిస్ కైండ్ ఆఫ్ మ్యూజిక్, వెస్టర్న్ మ్యూజిక్ ఆర్ కల్చరల్ మ్యూజిక్, ఇలాంటి బాలీవుడ్ మ్యూజిక్ వినే వాళ్ళకంటే ఒక్కసారి ఇలాంటి సాంగ్స్ విని చూడండి. మీరు ఆ సాంగ్స్ విన్న తర్వాత దాంట్లో వాళ్ళు యూజ్ చేసే ఇన్స్ట్రుమెంట్స్, అంటే వాళ్ళు పాడే విధానం ఎంత డిఫరెంట్ ఉంటుందో మీకు అర్థమవుతుంది. సో ఇక్కడ ఆథర్ అదే చెప్తున్నారు. సో ఈ సాంగ్స్ వల్ల ఉన్న ఇంపార్టెంట్ అక్కడ ఈ లెసన్లో చెప్తున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే మన ఇండియన్ కల్చర్ రికగ్నైజ్ అవుతుంది, మనం ఇండియన్ కల్చర్, మన కల్చర్ ఏంటో తెలుస్తుంది, మన సిటీస్ మనకున్న ట్రెడిషనల్స్ ఏంటో, మనకున్న ట్రెడిషన్ ఏంటో అవన్నీ చెప్పడానికి ఈ లెసన్ యాక్చువల్గా మనకి ఇక్కడ ఇచ్చారనమాట. సో ఇక్కడికి మీ లెసన్ కంప్లీట్ అయిపోయింది లోక్గీత్. సో లోక్గీత్ అంటే నేను మళ్ళీ ఒకసారి చెప్తాను, లోకల్ సాంగ్స్ అనమాట. డిఫరెంట్ స్టేట్స్లో డిఫరెంట్ స్టేట్స్లో డిఫరెంట్ లాంగ్వేజ్ ఉంటుంది. సో ఒక్కొక్క లాంగ్వేజ్కి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది. ఆ స్పెషాలిటీ ఉన్న లోకల్ సాంగ్స్ని మనం లోక్గీత్ అంటాం. మోస్ట్లీ అది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ట్రైబల్స్ నుంచి, ఆదివాసుల నుంచి స్టార్ట్ అయింది. ఫస్ట్ దే ఆర్ ద పర్సన్స్ హూ స్టార్ట్ దిస్. దాని తర్వాత ఇది మన ఇండియా వైజ్ స్ప్రెడ్ అయిపోయింది. సో యూ కెన్ సీ ఇన్ మోస్ట్ ఆఫ్ ద విలేజెస్, బ్యాక్వర్డ్ విలేజెస్, ఇప్పుడు విలేజెస్ కూడా చాలా డెవలప్ అయిపోయినాయి కాబట్టి ఇలాంటివి చాలా తక్కువ కనిపిస్తాయి. బట్ స్టిల్ దేర్ ఆర్ సమ్ విలేజెస్ వేర్ యూ కెన్ సీ దిస్ టైప్ ఆఫ్ థింగ్స్. అక్కడ జనాలు ఏదైనా పండుగ వచ్చినప్పుడు దే విల్ కమ్ టుగెదర్, డాన్స్ అండ్ సింగ్ టుగెదర్, అలాంటి ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి. సో దిస్ ఈస్ ద main concept of this lesson. So thank you for this, and today's homework meera homework elani undo, try to listen some we painted and for your general knowledge, try to listen some like these songs, lokgit language konni songs untayi. I will share the link in your WhatsApp group. So ఒకసారి చూడండి, ఒకసారి వినండి, మీకు మన లోకల్ తెలుగు లాంగ్వేజ్ లాంటి సాంగ్స్, లోకల్ సాంగ్స్ పంపిస్తాను. ఒకసారి ట్రై చేయండి వినడానికి. ట్రై చేసిన తర్వాత వాళ్ళు చెప్పే సాంగ్స్కి మీనింగ్ ఏంటో అర్థం చేసుకోండి. సో
అది అర్థం చేసుకుంటే మీకు లెసన్ ఎందుకు ఉందో అది క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, థ్యాంక్ యూ.